నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద ప్రతి ఏటా నిర్వహించే గురు పౌర్ణమి వేడుకలను ఉభయకర్తలను ఎస్ఎస్ నెట్వర్క్ అధినేత కొండేపాటి గంగా ప్రసాద్ శ్రీమతి కోమలి దంపతుల ఆధ్వర్యంలో జరిగే పూజల్లో భాగంగా గురు పౌర్ణమి ముందు రోజున అమ్మనికి ఆలయంలో అష్టోత్తర శతకలశాల పూజలను ఆలయ చైర్మన్ దూరి బాలచంద్రారెడ్డి పాలక సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రావే చెంగాళమ్మ దిక్కు నీవేనమ్మ గట్టుకోలేరమ్మ ముద్ద పొంగళ్ళమ్మ అమ్మ పచ్చాలమ్మ రావే అంగాళమ్మ కోళ్ళ గంగానమ్మ అమ్మ యదాళమ్మ కాజుకోమాయమ్మ కావవే మారమ్మ కన్యాకుమారమ్మ కుంకాలాంకమ్మ కోళ్ళ గంగానమ్మ కోరేటి పెద్దమ్మ రావే పెద్దింటమ్మ అమ్మ ముత్యాలమ్మ తిరుపతి గంగమ్మ తెలప్రోలు రంగమ్మ శ్రీకాళహస్తిలో కొలువున్న జ్ఞానమ్మ నల్ల గంగానమ్మ రావేను కాలమ్మ కాచుకోపైడమ్మ అమ్మ రేణుకమ్మ కాళి మా కాళి త్రిశూలి చెంగాళి మా ముక్కు నీకమ్మ మా దిక్కు నీవమ్మ కొంగు చాచి వేడుకున్న పలుకవే దర్శనమీయవే నన్ను కరుణించవే. నా కొంగు చాచి వేడుకున్న పలుకవే దర్శనమీయవే నన్ను కరుణించవే. సూళూరుపేటలో చెలువుందు శంకరి చెంగాళ పరమేశ్వరి నమ్మిన వారిని చల్లగా చూచేటి జగమేలు జగదీశ్వరి మా కాళి నీవమ్మ మా లక్ష్మి నీవమ్మ మా పాలి కల్పవల్లివే మమ్ము కాపాడే కన్న తల్లివే మనసున్న మా లక్ష్మివే మమ్ము పాలించే దక్షిణ కాళివే. నా పొంగు చాచి వేడుకున్న పలుకవే దర్శనమీయవే నన్ను కరుణించవే. చండ చాముండమ్మ కర్ణాట చౌడమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మ సావిత్రమ్మ సంధి గాయత్రమ్మ జొన్నాడ నాయమ్మ రావే. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి నమః. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్ళూరుపేటలో గల శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం తలుపులు లేనటువంటి తల్లిగా 24 గంటలు దర్శన భాగ్యాన్ని ఇచ్చేటువంటి ఏకైక దేవస్థానం అయినటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవాలయం ఎంతో విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దేవస్థానం. అలాంటి సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానమునందు ఆషాఢమాసం గురు పౌర్ణిమ మహోత్సవంగా అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఆషాఢమాసంలో అందులోనూ గురు పౌర్ణిమ మహోత్సవంగా మనం అమ్మవారికి పౌర్ణమి రోజున అమ్మవారికి మహాచండీ యాగాన్ని అంతా కూడా అత్యంత వైభవోపేతముగా శ్రద్ధగా చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇందులో భాగంగా దానికి పూర్వం అంటే 3 రోజుల ముందు మనం అమ్మవారి దేవాలయంలో అష్టోత్తర శతకలశాలని స్థాపన చేసి వాటి యందు ఆవాహన అమ్మవారి యొక్క ఆవాహన చేసి దాన్ని పౌర్ణమి రోజున గురు పౌర్ణమి రోజున అమ్మవారికి చండీ యాగ అనంతరం ఆ అమ్మవారికి ఈ కలశంలో ఉన్నటువంటి జలాలన్నింటినీ కూడా అమ్మవారికి స్నపన తిరుమంజనం. ఎస్సీ వర్గీకరణను చట్టసభలో ఆమోదం కల్పిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారు మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో తమకు న్యాయం జరిగేలా చూడాలని స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ వారు నిరసనను తెలియజేసి ఆర్డీఓ రోజ్మాన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో
ఎంఆర్పీఎస్ నాయకులు మురళి, గోవింద్, వాసు, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. లాలి ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం వెంటనే మోడీ ఎస్సీ వర్గీకరణ వెంటనే ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ లో చట్టబద్ధత వెంటనే ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ లో చట్టబద్ధత వెంటనే ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి మోడీ జిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ లో చట్టబద్ధత వెంటనే ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ లో చట్టబద్ధత వెంటనే ప్రధాని మోడీ ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ లో చట్టం వెంటనే జిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. జిల్లాలి మాదిగ పోరాట సమితి జిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం. ఎస్సీ వర్గీకరణ జిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. ఎస్సీ వర్గీకరణ పార్లమెంట్ లో చట్టబద్ధత వెంటనే ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం వెంటనే గత 28 సంవత్సరాలుగా ఎస్సీలోని 59 కులాలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఏబీసీ. నా పేరు గోవింద్ వాసు మాదిగ, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శిని. ఈరోజు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే వర్గీకరణ మీకు పార్లమెంట్లో చట్టం చేసి ఇస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ గత 8 సంవత్సరాలుగా అధికారంలో ఉండి మాదిగలను మాదిగ ఉపకులాలైన 59 కులాలను ఈ రోజుకి మోసం చేస్తున్న సందర్భంగా మేము ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 28 సంవత్సరాలుగా మా లక్షలాది మంది మీటింగులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు కూడా మా మీటింగులకు వచ్చి మేము 100 రోజుల్లోనే అధికారంలోకి వస్తే మీకు పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి న్యాయం చేస్తామని చెప్పిన వారు ఈరోజు మౌనంగా ఉండడం వల్ల మేము చదువుల్లో, విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా వెనకబాటు పడాల్సి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు వెంటనే కల్పించాలని, ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ నందు అధిక ఫీజులను తగ్గించాలని, అదేవిధంగా 117ను జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేసి పేద విద్యార్థులను కాపాడాలని సులూరుపేటలోని పీడీఎస్ వారు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసనలు తెలియజేశారు. కల్పించాలి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు వెంటనే. అరికట్టాలి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు వెంటనే. కల్పించాలి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు వెంటనే. వెంటనే రద్దు చేయాలి 117 జీవోను వెంటనే. రద్దు చేయాలి పేద విద్యార్థుల సమస్యలు వెంటనే. వెంటనే అరికట్టాలి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఫీజులు. డౌన్ డౌన్ సీఎం రద్దు చేయాలి పేద విద్యార్థులు చదువు చేసి జీవనం వెంటనే. నశించాలి కార్పొరేట్ ఫీజుల దోపిడీ వెంటనే. పరిష్కరించాలి ప్రభుత్వ రంగాల సమస్యలు వెంటనే. డౌన్ డౌన్ సీఎం రద్దు చేయాలి పేద విద్యార్థులు చదువు చేసి జీవనం వెంటనే. నశించాలి కార్పొరేట్ ఫీజుల దోపిడీ వెంటనే. సులూరుపేట
పట్టణంలోని శ్రీ శివనాగేశ్వర స్వాముల వారి దేవస్థానంకు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయం నూతన చైర్మన్ గా చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డిని మరియు మరికొంతమందిని పాలక మండలి సభ్యులు ఎన్నుకొని వారిచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు చైర్మన్ ను పాలక సభ్యులను సన్మానించి సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఉండాలి దేవుని మీద అది చెంగాలమ్మ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా పెడితే ఆ 100 రూపాయలకి తన జోబులోంచి ఒక 10 రూపాయలు అందుకే బాలచంద్ర గారిని పిల్లలు తెసిపోయి పక్కన ఆడుకుంటారు అన్నీ కూడా జరిపిస్తాం. ఖచ్చితంగా జరిపించుకుంటుంది. ఇక్కడ శివయ్య కూడా జరిపించుకోవడం నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సామిరెడ్డి గారు కూడా మంచి ఇందాక ఆయన వేనని చెప్పాడు, మంచి అభివృద్ధి జరిగి ఉండేది. 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల లోపల సంవత్సరం లోపల మంచి ప్రస్ఫుటంగా కనబడుతుంది. పోయిన వాళ్ళందరూ కూడా చెప్తాను ఇక్కడ ఏమైనా ఉంటే కూడా రేపు శిలా పూర్తయిన ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళు కూడా ఏదైనా చేయమన్నా చేస్తారనే ఒక విశ్వాసం నాకు కూడా ఉంది. ఎందుకంటే ఆయన గతంలో ఎప్పుడో ఒకసారి చెప్పాడు నాకు, ఇప్పుడు సభాముఖం చేస్తారు. భగవంతుని భక్తి ఉండే ఒక నమ్మకం కలిగించాలి. నెరవేర్చిన ఒక షాపులు వేస్తూ ఉంటే మంచి మనసు ఉన్న వ్యక్తి ఉంటే అంటే నిబద్ధతగా ఇక్కడ పనిచేస్తున్నారు. మీకు వచ్చిన 10,000 అడితే ఎవరైనా ఒక ఇంటికి వెళ్తే ఒక 10,000 అడుగుదామని వెళ్తే ఇన్స్పెక్టర్ శ్రీలత గారు ఎమ్మెల్యే గారిని ఇప్పుడు అందరూ టిఫిన్ తిని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అన్న వస్తున్నా యోగానంద గారిని వేదిక రాకుండా కూర్చున్నాం.
ఇప్పుడు మన సుబ్రహ్మణ్య రెడ్డి గారిని ఒక స్వామివారు ఉండేదానికి మరి క్వార్టర్స్ కూడా సూలూరులో ఉన్న గ్రామ ప్రజలు మరి దాతలు అందరి సహకారంతో ఆమె కూడా చక్కగా చెందింది. వీటన్నిటికి కూడా రాజశేఖర గారు చైర్మన్గా ఉన్నప్పుడు మరి ఇక్కడ రాలేదు, కానీ ఆయన చాంపియన్ చంద్రారెడ్డి గారు, నల్లారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన కూడా ఈ గుడిలో ప్రధానమైన భూమిక పోషించేవాళ్ళు. ఇక్కడ గుడి డెవలప్మెంట్లో ఎప్పుడు కూడా మరి శివాలయానికి అభివృద్ధి విషయంలో కావచ్చు, శివాలయంలో కార్యక్రమాలు జరిపేదానిలో కావచ్చు, మరి నల్లారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉరఫ్ చాంపియన్ చంద్రారెడ్డి గారి సహకారం కూడా పూర్తిగా ఉంది. లాస్ట్ కమిటీకి వారి సహకారం ఎంతో ఉంది, చక్కగా చేశారు వారి సారథ్యంలో. ఇప్పుడు కూడా ఆయన కూడా ఎప్పుడు శివాలయం అంటే ఆయన కూడా భక్తి ఎక్కువే మరి చేస్తారు. మరి ఏది ఇందాక ఎవరో చెప్పారు సంజీవయ్య పదవులు ఇచ్చారని, కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఈ పాలిక మండలి అవ్వచ్చు, చెంగాలం పాలిక మండలి అవ్వచ్చు, ఈ నియోజకవర్గంలో ఏ పదవి ఇచ్చినా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం, రైతు ముఖ్యమంత్రి గారి యొక్క మనసు వెరిగి వారు ఏమి చేయాలనుకుంటారో, ఏ విధంగా చేయాలనుకుంటారో దాని ప్రకారమే, వారి యొక్క నిర్ణయం ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిపిస్తూ ఉంటాం. సామిడికి ఒకటే చెప్తున్నా, చెంగాలమ్మ టెంపుల్ ఏ విధంగా అయితే అభివృద్ధి పదం వైపు దూసుకుపోతుందో శివాలయం కూడా బాగా అభివృద్ధి చేయాలి. చేస్తానికి ఖచ్చితంగా అందరం సహకరిస్తాం. ఇక్కడే శివాలయం అంటే అన్న శివాలయం తీసుకో అన్నప్పుడు నాకు కొంచెం భయం వేసింది. శివుడికి మనం చేయగలమా అని. కానీ ఆయన అనుగ్రహంతో ఆయన చెప్పినాడు కాబట్టి నేను కూడా సరే, ఆయన అనుగ్రహంతో మనకు కూడా ఈ పదవి వచ్చింది ఆయన చెప్పాడని నేను కూడా సరేనని ఒప్పుకున్నాను. తర్వాత మొన్న శివరాత్రి చేయమని అన్నగారు చెప్పారు, ఎమ్మెల్యే గారు. సరే, అందరి సహకారంతో బాగానే చేసామని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంతకుముందు అభివృద్ధి జరిగింది, ఇంకా బాగా చేయాలంటే మీ అందరి సహకారం, ఎమ్మెల్యే గారి సహకారంతో అంతగా 4 ఇంతలు రెట్టింపుగా నేను చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. సులూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలో వెలిసి ఉన్న ఆ ఊరు గ్రామ దేవత అయిన శ్రీ పోలాక్షమ్మ దేవస్థానం వద్ద కొలుపు మహోత్సవంను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించి అమ్మవారికి గ్రామస్తులచే అంబళ్ళు పోసి పొంగలు పెట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాలను కోటపోలూరు అగ్రహారం గ్రామస్తుల పెద్దల ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది.
ఆషాఢ గురు పౌర్ణమి పండుగను పురస్కరించుకొని సూలూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద ఉభయకర్తలు ఎస్ఎస్ నెట్వర్క్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ శ్రీమతి కోమలి దంపతులు మరియు ఎస్డిసి ఎండి తానంకి నానాజీ శ్రీమతి ప్రతిమ ఆధ్వర్యంలో వేద పండితులచే మహాచండీ యాగంను జరిపించి అమ్మవారికి శతకలశాలతో అభిషేకం నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొని పూజలు తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నిర్వల సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీపీ పిట్ల సుబ్రహ్మణ్యం, ఆలయ చైర్మన్ బాలచంద్రారెడ్డి, ఈవో, టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు. శుభమస్తు यत्र योगेश्वरः कृष्णेन्द्रपार्थोऽनं हरिः रामस्तेषां यस्तेषां गुणस्तेषां पराभवः येषां देवस्यामो हृदयस्कल्लाप्तः आपदापहन्तारणाभ्यां नमः नारायणाय नमः माधवाय नमः
ఫల అవాప్తి అర్థం మమ శీఘ్రమేవ జీవియా కన్స్ట్రక్షన్స్ వ్యాపార అస్మాకం సహ ఫల సిద్ధి ద్వారా మమ ఆచరిత సంకల్పిత సకల సిద్ధ్యర్థం శ్రీ సరస్వతి చండీ పరదేవత అనుగ్రహ అన్యోన్య బ్రాహ్మణ సహ పరదేవత యాగాక్ష్యం కాదిత్యాది నవగ్రహ సహిత నవదుర్గా మంటప ఆరాధగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే ఓం ఐం మార్కండేయ ఉవాచస్వ ప్రకారేణ పూర్ణాధిష్టాన
శ్రీయం దేహి అవ్యవాహన ఓం
SS న్యూస్ ఇంతటితో సమాప్తం.